భారతదేశంలో జనాభా, ప్రజాస్వామ్యం అనే అపార శక్తులున్నాయని ప్రపంచం అంగీకరిస్తుంది. యువతే దేశానికి మూలధనమని ప్రధాని మోడీ ప్రకటన. దేశవ్యాప్తంగా 47 చోట్ల 16వ పీఎం రాజ్గార్ జాబ్ మేళా. 51,000 మందికి వర్చువల్గా ఉద్యోగ నియామక పత్రాలు. ప్రధాని ఆర్థిక సహాయ మండలి చైర్మన్ మహేందర్ దేవ్తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ. కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి. అధిక వడ్డీకి తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయమంతా ఖర్చు చేయాల్సి వస్తుందన్న రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు ఏర్పాట్లు. ఈ నెల 15, 16వ తేదీలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్న సీఎం చంద్రబాబు. గుడివాడలో టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీల యుద్ధం. తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత. ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటి ప్రచారం. వైసీపీ సమావేశం సమయంలో తీవ్ర నిరసనలు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన. త్వరలో బీసీలకు కూడా ఓ గుర్తు రాబోతుంది. స్థానిక ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ చేస్తుందని వెల్లడి. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు. ఊరికే అరవడం కాదు, మన ప్రభుత్వం వచ్చాక కనుసైగతోనే చేసేయాలి, తర్వాత ఏమీ తెలియనట్లు పరామర్శించాలన్న నాని. కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ అధికారుల దాడులు. అక్రమంగా తయారు చేసిన కల్లు, జాగిరి, ఇతర సామాగ్రితో పాటు పలు వాహనాలు స్వాధీనం. ఏపీలో 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరులకు అవార్డులు. న్యాయవాదులు తమను తాము నిరూపించుకోవాలి. తీర్పులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి సూచన. మేడ్చల్లో నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవాల్లో పాల్గొన్న సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయి సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ, డేటా ప్రైవసీ విషయంలో ప్రయోజనాలు ప్రతికూలంగా ఉన్నాయన్న జస్టిస్ గవాయి. ఏపీలో 590 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి. నెలకు 3,000 చొప్పున భృతి. తిరుపతిలో దేవాదాయ శాఖ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నాం. బండి సంజయ్ వ్యాఖ్యలపై విచారణ జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఐఐబీ ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలన్న మంత్రి. జియో మరో సంచలన ఆవిష్కరణ. టీవీనే డెస్క్టాప్గా ఉపయోగించుకునేలా క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్టాప్ సేవలు ప్రారంభం. జియో బ్రాండ్ బాడ్ కస్టమర్లకు ట్రయల్స్ ఉచితం. ఢిల్లీలో కేఏ పాల్ సంచలన కామెంట్స్. నా కొడుకుకు అమెరికా అధ్యక్షుడు కావాలనే కోరిక ఉంది. అక్కడే పుట్టి పెరిగాడు. ట్రంప్తో డీల్ కుదిరితే మస్క్ వెనకడుగు వేస్తాడు పాల్. కేరళ నర్స్ నిమిషప్రియకు క్షమాభిక్ష పెడితే శాంతి బహుమతి ఇస్తారని యెమన్ దేశాధ్యక్షుడికి లేఖ రాశానన్న పాల్. లిక్కర్ స్కామ్లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని సమాచారమిచ్చిన సాయిరెడ్డి. కేసీఆర్పై అసూయతోనే కాళేశ్వరం కూలిపోతుందని అసత్య ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి హరీష్ రావు. వర్షాలకు గోదావరిలో 8 లక్షల క్యూసెక్లు వృధాగా పోతున్నాయి. మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం. ఏపీలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులకు శుభవార్త. డిమాండ్లపై సానుకూల నిర్ణయం. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామన్న మంత్రి నారాయణ. నెల్లూరు ఎక్సైజ్ పోలీసుల కస్టడీలోకి మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచారని కేసు నమోదు చేసిన ముత్తుకూరు ఎక్సైజ్ పోలీసులు. బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా తొక్కిసలాటకు ఆర్సీబీ జట్టే కారణం. జ్యుడిషియల్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు. అమెరికాలో ఉన్న విదేశీయులు ఇమిగ్రేషన్ నిబంధనలు, చట్టాలు తప్పనిసరిగా పాటించాలని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన. వీసా మంజూరుతోనే స్క్రీనింగ్ ఆగిపోదు. ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటాం. నిబంధనలు అతిక్రమిస్తే బహిష్కరణ వేటు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని దట్టమైన అడవుల్లోని ఓ గుహలో ఆధ్యాత్మిక చింతనతో 2 5 ఏళ్లలోపు చిన్నారులతో కలిసి కొన్ని వారాలుగా జీవిస్తున్న రష్యన్ మహిళ సొంత దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు. హర్యానాలో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ను కాల్చి చంపిన తండ్రి పశ్చాత్తాపం. తనను ఉరితీయమంటూ పోలీసులను వేడుకున్న దీపక్ యాదవ్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 23 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన ఏపీ సిపిఐ నేత రామకృష్ణ. రాజకీయ నేతలు 75 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేయడం మంచిదని సలహా. ఇరాన్లోని బుకాన్లో బాలికపై అత్యాచారం. దోషికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేసిన ప్రభుత్వం.
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి. 600 డ్రోన్లు, క్రూజ్ క్షిపణులతో రక్షణ వ్యవస్థలపై దాడి. 319 డ్రోన్లు, 19 క్షిపణులు కూల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటన.